నేటి పునీతులు పునీత బర్నబాసు గారు. Angelus Domini nunciavit Maria. మంగళవారం జూన్ 11, 2024. మొదటి పఠనం అపుస్తలుల కార్యములు 11వ అధ్యాయం 21 నుండి 26 మరియు 13వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను, కనుక అనేకులు విశ్వసించి ప్రభువు వైపు తిరిగిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసి వారు బర్నబాను అంతియొకియాకు పంపిరి. అతడు అక్కడకు వెళ్లి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువు ఎడల హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు, అతడు పవిత్రాత్మతో విశ్వాసముతో నిండియుండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యెను. పిదప బర్నబా సౌలును వెదుకుటకై తార్పునకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియొకియాకు తీసుకుని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అచటి క్రీస్తు సంఘమును కలసికొని అనేకులకు బోధించిరి. అంతియొకియాలో శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. అంతియొకియా క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు, బోధకులు ఉండిరి. వారు ఎవరనగా బర్నబా, నీగెరు అని పిలువబడుచుండిన సిమియోను, సిరేనీయుడైన లూసియా, పాలకుడగు హెరోదుతో పెంచబడిన మనాయేను, సౌలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండ పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాను, సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు ఉపవాసము చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి. ఇది ప్రభువు వాక్కు.